అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిని. 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్నందుకు నిజంగా సంతోషపడాలా, లేదా ఈ 9 నెలలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకొని ఆ బిడ్డలకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకొని బాధపడాలా అనేది ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా ఎక్కడ మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అన్నటువంటి నానుడులు పక్కన పెడితే ఇవాళ ఆడపిల్లల యొక్క కక్ష సాధింపు భాగంగా ఆడపిల్లల రేపులు, ఆడపిల్లల మడ్డలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తే ఆడపిల్లల్ని పూజించడం దేవుడెరుగు, ఆడపిల్లల్ని బతికితే చాలరా దేవుడా అనుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. గుడ్లవల్లేరు కార్యక్రమంలో కూడా మీరు గమనిస్తే అంత కాలేజీలో సీసీ క్యామ్స్ ఉన్నాయి అని చెప్పినా కూడా అన్ని వందల మంది మహిళల గోరు, ఆ ఏడుపులు ఎవరికి వినపడలేదు. ఎంత హైడ్రామా ఆ రోజు క్రియేట్ చేశారనేది కూడా అందరం అబ్జర్వ్ చేశాం. నిజంగా ఇవాళ చిన్న చిన్న బిడ్డల మీద అగత్యాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న బిడ్డల మధ్య రేపులు జరుగుతున్నాయి. వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చినందుక మనం ఈ మహిళా దినోత్సవాలు సెలబ్రేట్ చేసుకునేది. ఒక రకంగా నేను మహిళగా పుట్టినందుకు కూడా సిగ్గుపడుతున్నా. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మనం ఎవరిని కాపాడుకోలేకపోయినటువంటి పరిస్థితిని, అలాంటి చట్టాలు ఇవాళ జరుగుతున్నందుకు నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నా. ఒక హోంమంత్రి మహిళ అయ్యుండి కూడా తన సొంత నియోజకవర్గంలో, లేకపోతే తన అనకాపల్లి జిల్లాలో కూడా ఇంటికెళ్లి మరీ నరికి చంపేస్తే కూడా రక్షణ లేదు. వాళ్ళ నియోజకవర్గంలోనే బట్టలు ఉడదీసి కొడితే కూడా దానికి నిమ్మక నీరెత్తకుండా ఉన్నటువంటి తీరు చూస్తే ఇంకా రాష్ట్రంలో జరిగినటువంటి అగత్యాల మీద ఏ విధంగా వీళ్ళు స్పందిస్తారని అనుకుంటున్నామా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు గీతాంజలి చావు విషయం, ఇలా చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తే ఈ రాష్ట్రంలో తెలిసి మనకు కొన్ని వందల కేసులుంటే తెలియక ఎంతమందికి అన్యాయం జరిగిందో కూడా ఆలోచించాలి. వచ్చిన 9 నెలల్లో కూడా ఎలక్షన్ టైంలో ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవి చేస్తాం, అవి చేస్తాం, 1500 రూపాయలు ఇస్తాం, ఫ్రీ బస్ ఇస్తాం, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము. చిన్న బిడ్డలకి, మహిళలకి దేవుడు అరుగు, చిన్న బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాము, చదువు ఇవ్వలేకపోతున్నాము. ఏమి ఇంకా ఈ 9 నెలల్లో ఏ పరిపాలన చూడాలని మహిళలకి మహిళా దినోత్సవం చెప్పుకోవడానికి ఒక్క రీజన్ చెప్పండి. మీరు ఏం చేస్తారు రేపు మహిళా దినోత్సవం మా పార్టీ ఆఫీసులలో కూడా ఆలోచించాలి. సుగాలి ప్రీతి అని చెప్పేసి మాట్లాడిన